అక్క గౌతమి. రండి, కూర్చోండి. ఏం వంట చేసా? ఎంత బాగుందో. ఏం వంట చేసావంటే చెప్పవే. పప్పు చారు చేశానక్క. పప్పుచారా? కొత్త చైనా. ఆ కొత్తది. ఎంతని అడగవే? ఎంత? అక్షరాల 5 లక్షలు. 5 లక్షలు. మొత్తం డైమండ్సే. చూడు, కవిత జ్యువెలర్స్ లో కొన్నాము. ఓ ఎల్లుండి మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, మా ఆయన కొనిచ్చారు గిఫ్ట్ గా. ఓ ట్రిప్ కూడా వెళ్తున్నారా? మీరు అలాంటివన్నీ వెళ్ళరు కదా. రవి గారు వచ్చినట్టున్నారు. నువ్వేదో వండానన్నావు కదా, సరే. పెట్టేసేయ్. ఇక నా పని అయిపోయిందిలే అమ్మా, వస్తా. అమ్మా ఓకే. కడుపు నిండిపోయింది. నీకు ఉందిపోయి ఇంకా నాతోనే పెట్టుకుంటావా? ఏంటంట? డైమండ్ నెక్లెస్ కొనిందంట, చూపించడానికి వచ్చింది. ఎంతని అడగరే? అడక్కపోయినా చెప్తావు కదా, చెప్పు. 5 లక్షలంట. 5 లక్షలా? మీరు ఉన్నారు ఎందుకు? పెళ్ళి ఇన్నాళ్ళయింది, కనీసం ముక్కు పొడగైన చేయించారా? వాళ్ళ ఆయన ఏం పోయింది? వాళ్ళ ఆయన బిజినెస్ మ్యాన్. ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా డబ్బులు వస్తాయి. మనం నెల జీతకాలం, నెల పెడితే గానీ డబ్బులు రావు. నీకు తెలుసా నా బాధలేంటో? నీకేం తెలుస్తుందిలే. అంటే మీరు ఇప్పుడు ఏం కొనివ్వరా? ఉన్నప్పుడు కొనిస్తానా అంటున్నా. మీకు చెప్పాను చూడండి, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. మీరెప్పుడు కొనివ్వాలి, నేనెప్పుడు కొనుక్కోవాలి, ఆవిడకెప్పుడు చూపించాలి. ఛీ, నా బతుకంతా ఇంతే. అన్నం పెట్టు. పెడతా, అదొక్కడే తక్కువ.